నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాల్పుల విరమణపై భారత్ పాక్ మధ్య సాగిన చర్చలు. హాట్లైన్లో మాట్లాడుకున్న డీజీఎంఓలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ ప్రసంగం. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని. చైనా మిసైళ్లను, తుర్కియో డ్రోన్లను నేలమట్టం చేశాం. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థతో తిప్పికొట్టామన్న త్రివిధ దళాలు. ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా హైదరాబాద్. సాంకేతికతలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చడమే లక్ష్యమన్న సీఎం. విజయ్ విహార్, బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అందాల తారలు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్. వైట్ జెర్సీ జీవిత పాఠాలు నేర్పిందన్న కింగ్ కోహ్లీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓల చర్చలు జరిపారు. హాట్లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సిన చర్చలు సాయంత్రం జరిగాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓల చర్చలు జరిపారు. హాట్లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సిన చర్చలు సాయంత్రం జరిగాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం ఈ భారత్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ఈ చర్చలు అయితే ముగిశాయి. అయితే ప్రధానంగా కాల్పుల విరమణకి సంబంధించినటువంటి పొడిగింపు అంశం, అలాగే పీఓకేలో నెలకొన్నటువంటి అంశాలు, సరిహద్దు రేఖ, అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద నెలకొన్నటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి విజయంలో భాగంగానే ఈ అంశాలపైన ఈ ఇద్దరు డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. అయితే కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహించే సమయంలో, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే సమయంలో భారత్ కూడా పాకిస్తాన్కి ఈ సమాచారాన్ని పంచుకుంది, ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే సమయంలో. అయితే దీన్ని దాడి చేసిన తర్వాత పంచుకున్నటువంటి సమాచారాన్ని తేలిగ్గా కొట్టివేసింది పాకిస్తాన్ సంబంధించినటువంటి డీజీఎంఓ. ఈ నేపథ్యంలోనే అయితే 10వ తేదీన జరిగినటువంటి
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ అంశాలని తదుపరి చేపట్టాల్సినటువంటి అంశాలని సరిహద్దు రేఖ అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి పరిస్థితులను కూడా డీజీఎంఓ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. పహల్గామ్ దాడి నిందితుల్ని తమకు అప్పగించే అంశంపై కూడా భారత్కు అప్పగించే అంశంపై కూడా డీజీఎంఓ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో పాక్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఐఎస్ఐకి సంబంధించినటువంటి అధికారులు సహకరిస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపుగా అరగంట నుంచి 40 నిమిషాల పాటు హాట్ లైన్ ద్వారా డీజీఎంఓలు ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం ప్రధాన నివాసంలో జరిగినటువంటి చర్చల మేరకు సిడిఎస్తో పాటు త్రివిధ దళాధిపతులు అలాగే రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు కార్యదర్శులకు సంబంధించిన చెప్పినటువంటి అంశాలనే డీజీఎంఓ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఆపరేషన్ సింధూర్లో పూర్తి స్థాయిలో భారత్ ఆధిపత్యాన్ని సాధించిందని చెప్పాలి. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి డీజీఎంఓ చర్చలతో పాటు డీజీఎంఓల మధ్య జరిగినటువంటి హాట్ లైన్లో జరిగినటువంటి చర్చలతో పాటు 8 గంటల సమయానికి ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. వాస్తవానికి పహల్గామ్ దాడి ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు చనిపోవడం, ఉగ్రవాదుల చేతిలో చనిపోవడం ఒక భావోద్వేగ అంశాన్ని దేశవ్యాప్తంగా రేగొట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మొత్తం 9 ఇన్స్టాలేషన్స్ పైన లక్ష్యాల పైన దాడి చేసి దాన్ని ఉగ్రవాదులను మట్టిపెట్టినటువంటి పరిస్థితి. ఈ భావోద్వేగాలు ఆపరేషన్ సింధూర్ విజయం తదితర అంశాలన్నింటినీ కూడా ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకునే అవకాశం ఉంది. 8 గంటల సమయానికి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలందరితో కూడా ఈ అంశాలని పంచుకునే అవకాశం ఉంది. మొత్తం పాకిస్తాన్ని ముప్పేట దాడితో పాటు త్రివిధ దళాలు చేసినటువంటి ఒత్తిడి, అలాగే దౌత్యపరంగా తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, అలాగే వివిధ మార్గాల ద్వారా తీసుకొచ్చినటువంటి అంశాలన్నింటి కూడా ప్రధాని దేశ ప్రజలకి వివరించే అవకాశం ఉంది. అయితే పహల్గామ్ దాడి నిందితులకు సంబంధించి దాని ప్రతీకార చర్యగా ఉగ్ర శిబిరాలపై దాడి చేయడం, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద కూడా దాడి చేయడం, అలాగే సమర్థంగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టేలాగా దేశం అభివృద్ధి చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇలా వివిధ అంశాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకి వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని దేశ ప్రజలకి ప్రధాని మోదీ వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. ఓవర్ టు స్టూడియో. అన్ని సైనిక స్థావరాలు వ్యవస్థలో పూర్తిగా పనిచేస్తున్నాయని, అవసరమైతే ఏదైనా మిషన్ను చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని త్రివిధ దళాలు వెల్లడించాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాల్ని తాము టార్గెట్ చేశామని, పాక్ సైన్యం జోక్యం చేసుకుని భారీ మూల్యం చెల్లించుకుందని వెల్లడించాయి. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదని తెలిపాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలపైనే తమ పోరని ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పీఓకే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పౌర నివాసాలకు దూరంగానే దాడులు చేశామని, భారత్ దాడులపై పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. This is the strike on the Noor Khan Air Base. This is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. Courtesy the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, 2 of them. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I have also picked it up from your sources only. And this is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన దాడులను సమర్థంగా తిప్పికొట్టామని, మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు.
గగనతల రక్షణ వ్యవస్థలో స్వదేశీ తయారీ ఆకాష్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. పాక్లోని నూర్ఖాన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు. చైనా తయారీ PL-15 వంటి క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగిస్తే వాటిని కూల్చివేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా, తుర్కియే తయారీ ఆయుధాల శకలాల దృశ్యాలను భారత ఆర్మీ ప్రదర్శించింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పాకిస్తాన్ సైనిక దాడులను తిప్పికొట్టిందని ఎయిర్ మార్షల్ AK భారతి వెల్లడించారు. అన్ని సైనిక స్థావరాలు, వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయని, అవసరమైతే ఏదైనా మిషన్ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. हमारी एयर डिफेंस सिस्टम्स देश के लिए दीवार की तरह खड़ी थी और इसको भेदना दुश्मन के लिए नामुमकिन था. That our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorist, which compelled us to respond in kind. All our military bases, all our systems continue to remain fully operational and ready to undertake any future missions should the need so arise. గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల తీరు మారినట్లు DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. భారత ఎయిర్ ఫీల్డ్లను, లాజిస్టిక్స్ ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమన్నారు. గ్రిడ్ సిస్టంలో అన్ని లేయర్లు దాటగలిగినా ఏదో లేయర్ వాటిని అడ్డుకుంటుందని తెలిపారు. मैंने आपको कल बताया था कि पिछले कुछ सालों में आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था. अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस जो कि अपना बचाव करने में विफल थे, उन पर भी हमले हो रहे थे. हमारी एयरफील्ड्स हर प्रकार से ऑपरेशनल हैं. यही नहीं, पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड UAVs से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. मैं यहां पर अपनी बॉर्डर सिक्योरिटी फोर्स की भी सराहना करना चाहता हूं. उनके डायरेक्टर जनरल साहब से लेकर बॉर्डर पर तैनात BOP पर पहरा देने वाले आखिरी जवान भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया. భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ ను సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగిస్తారు. కాల్పుల విరమణపై దాయాది దేశాల అవగాహనకు వచ్చిన 2 రోజులకు మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ పాక్ DGMOల చర్చలు జరిగిన కాసేపటికే మోదీ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత మోదీ అనేక కీలక సమావేశాలు నిర్వహించారు. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు, మంత్రివర్గ సహచరులతో పలు విడతలు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద పీచమణిచేందుకు సైన్యానికి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి LOCతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లో దాడులు చేసింది. ఆ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాలలో పౌర విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడడంతో విమానాశ్రయాల్ని తిరిగి తెరిచినట్టు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర, పశ్చిమ భారత్లో 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు ఎయిర్పోర్టుని మూసివేయాలని భావించిన కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడడంతో తెరిచారు. ప్రయాణికులు ఎయిర్లైన్స్ వెబ్సైట్ పరిశీలించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవారు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మరీ చంపుతామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ POKలోని 9 ఉగ్రవాద స్థావరాల్ని భారత సైన్యం ధ్వంసం చేసింది. సుమారు 100 మందికి పైగా ముష్కరుల్ని మట్టుబెట్టింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఏం సాధించిందనే విషయమై ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో అందుకు సంబంధించిన వివరాల్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్కు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 అత్యంత ప్రధాన ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఈ 3 ప్రధాన ఉగ్రవాద సంస్థల శిక్షణ, నిర్వహణ కేంద్రాలు రూపురేఖలు లేకుండా పోయాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ యుద్ధ నియమాలను మార్చేసింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేయగలమని, ప్రతీకారం తీర్చుకోగలమని భారత్ స్పష్టం చేసింది. అమెరికా కూడా డ్రోన్లు పంపడానికి ధైర్యం చేయలేని బహవల్పూర్ ఉగ్ర కేంద్రాలను భారత్ తుదముట్టించింది. ఆపరేషన్ సింధూర్ కొత్త లక్ష్మణ రేఖను గీసింది. దాడులకు ప్రతీకార దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రపంచానికి భారత్ చాటి చెప్పింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద మద్దతుదారులు ఒకటేనని భారత్ స్పష్టం చేసింది. భారత్ దాడులతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బలహీనమైందనేది నిరూపితమైంది. కేవలం 23 నిమిషాల్లో ఊహకందనంత వేగంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలన్నింటినీ భారత వాయుసేన సర్వనాశనం చేసింది. రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ఫ్ మిసైల్స్, హ్యూమర్ బాంబుల సహాయంతో ఎలాంటి నష్టం లేకుండా ఆపరేషన్ను భారత్ పూర్తి చేసింది. ఆపరేషన్ సింధూర్తో భారత గగనతల రక్షణ వ్యవస్థల బలాన్ని ప్రపంచానికి భారత్ చాటింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఇవి మధ్యలోనే నేలకూల్చాయి. పాక్ ఏర్పాటు చేసుకున్న చైనా గగనతల రక్షణ వ్యవస్థను భారత్ అత్యంత సునాయాసంగా ఛేదించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొచ్చుకొచ్చిన వందల కొద్దీ డ్రోన్లు, మిసైళ్లను ఆకాశంలోనే ఇది నిర్వీర్యం చేసింది. ఆకాశ తీర్ వ్యవస్థ విశ్వ యవనిక మీద భారత సామర్థ్యాన్ని చాటింది. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదన్న పద్ధతిలో ఉగ్రక్షేత్రాలపై భారత్ భీకర దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్తో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఒక్క రాత్రిలోనే భారత్ మట్టుబెట్టింది. పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగా ఈ నెల 9, 10 రాత్రుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ అణు సామర్థ్యం కలిగిన దేశం అయినప్పటికీ 3 గంటల్లో పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేసింది. భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన 20% వైమానిక బలం నిర్వీర్యమైంది. బులారి ఎయిర్బేస్పై జరిగిన దాడుల్లో 50 మందికి పైగా మరణించారు. భారత సైన్యం, వాయుసేన, నావికాదళం ఏకతాటిపై సాగించిన సమరం భారత యుద్ధ సామర్థ్యాన్ని, సైనిక శక్తిని ప్రపంచం ముందు ఉంచింది. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సహించేది లేదనే సందేశమిచ్చింది. పాకిస్తాన్ యుద్ధం ప్రారంభిస్తే దానికి ప్రతిచర్యలు ఉంటాయని, తప్పనిసరి అయితే బలమైన సమాధానం చెబుతామని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఈసారి ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై భారత పోరును సమర్థించాయి. ఏ దేశం కూడా పాకిస్తాన్ను సమర్థించలేదు. పాకిస్తాన్తో చర్చలను కశ్మీరుతో ముడిపెట్టేది లేదని భారత స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్తో భవిష్యత్ చర్చల్లో కశ్మీర్ అనేది అంశం కాదని భారత్ తేల్చి చెప్పింది. భవిష్యత్తులో పాకిస్తాన్తో జరిగే చర్చలన్నీ ఉగ్రవాదంపైనే అని స్పష్టం చేసింది. పహల్గాం దాడిపై తక్షణ ప్రతీకారానికి దిగకుండా సంయమనం, దూరదృష్టితో ప్రధాని వ్యవహరించారు. సింధు జలాల ఒప్పందం నుంచి సైనిక చర్యల వరకు ప్రణాళిక ప్రకారం సమయానుకూల నిర్ణయాలను ప్రధాని తీసుకున్నారు. పాకిస్తాన్కు అవకాశం ఇవ్వకుండా సమయం చూసి దాయాది ఊహకు అందని విధంగా దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ విధంగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేసింది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 2975 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 917 పాయింట్లు ఎగబాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపు కంటే దాదాపు 1350 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 80,804 వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. కాసేపటికే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సూచీ 80,651 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత సెన్సెక్స్ పుంజుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడంతో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. ఒక దశలో 82,496 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 82,430 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 917 పాయింట్లు పెరిగి 24,925 వద్ద ముగిసింది.
సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. ఏఐ రెడీ డేటా సెంటర్లు తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని తెలిపారు. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించామని సీఎం తెలిపారు. ఏఐ, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతలకు తెలంగాణను కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన అప్రమత్త చర్యల్ని గవర్నర్కు వివరించారు. ఈ భేటీలో సీఎంతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త స్లాట్ విధానం అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ రెడ్ హిల్స్లోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్జీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబు ప్రారంభించారు. ఎదురుచూపులకు తెరదించుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని 25 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చినట్లు ముజీబ్ తెలిపారు. గత నెల 10 నుంచి 22 చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చినట్లుగా గుర్తించి ఆ విధానంలో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారని తెలిపారు.